నేటి పునీతులు పునీత జాన్ బ్రిట్టో గారు. Angelus Domini nunciavit Mariae. దినమంతయు నేను విచారములో మునిగియుంటిని. ఆదివారం, ఫిబ్రవరి 4, 2024. మొదటి పఠనం యోబు గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 4 మరియు 6, 7 వచనాలు. ఆ దినములలో యోబు మాట్లాడుచు ఇట్లనెను, మానవ జీవితము యుద్ధమున నిర్బంధముగా పోరాడుట వంటిది. కూలివాడు కూలికి పనిచేయుట వంటిది. బానిస నీడ కొరకు తప్పించుచు శ్రమచేయుట వంటిది. పనివాడు జీతము కొరకు కాయకష్టము చేయుట వంటిది. ఎట్టి ఆశయు లేకయే నేను నెలలు గడిపితిని. విచారముతో రాత్రులు వెళ్ళబుచ్చితిని. నేను పరుండినప్పుడు పగలెప్పుడు వచ్చునా అనుకొందును. పడుక నుండి ఎప్పుడు లేచెదనా అనుకొందును. వేకువదాక నిద్దుర పట్టక బాధపడుదును. నా రోజులు నేతగాని నాడె కంటే వేగముగా పరుగిడుచున్నవి. అవి నాకెట్టి ఆశయు మిగుల్పకుండనే వెడలిపోవుచున్నవి. ప్రభూ, నా జీవితము శ్వాసము వలె క్షణికమైనది. నాకిక ఎట్టి ఆనందములును లేవు. ఇది ప్రభువు వాక్కు. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణనుగును. రెండవ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 16 నుండి 19 మరియు 22, 23 వచనాలు. సహోదరులారా, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కులేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కాని ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్థము కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కాని ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకనివలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకుగాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలుపంచుకొనుటకుగాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువు వాక్కు.